రైతుల ఇక్కడ చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున నిజంగా రక్షణ పొంది నేను సజీవుడిగా మీ అందరి ముందు నిలబడి ఒక సజీవ సాక్ష్యం చెప్పడానికి దేవుడు నన్ను సజీవ లెక్కలో ఉంచాడు. నా పేరు రవికుమార్. ఇప్పుడు రత్నబాబుగా నా పేరు మార్చబడింది. మా నాన్నగారు రైల్వే గార్డుగా మెట్రోలో పనిచేస్తున్నప్పుడు 10th క్లాస్ వరకు నా విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు విపరీతమైన జ్వరము, టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఆ సమయంలో మా నాన్నగారు హైదరాబాద్ ట్రైనింగ్ వెళ్ళాడు. అమ్మ నేను ఇద్దరే ఉండేవాళ్ళని. బంధువులు అంతా ఇక్కడే ఉండిపోయేవాడు, దూర ప్రాంతం కాబట్టి. ఆ సమయంలో అమ్మ చాలా దైవభక్తిగా ప్రార్థనా పరాలుగా ఉంటుండేది. ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విని మరి నాకు పూర్తి స్వస్థత, ఆరోగ్యం దయచేసి ఆ సమయంలో నన్ను సజీవంగా ఉంచాడు మొట్టమొదటిసారి. విధంగా నా 10th క్లాస్ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు 5 సంవత్సరాలు నెల్లూరులో చదివాను. నాకు 85వ సంవత్సరంలో వివాహం అయింది. ఆ తర్వాత కూడా నా చదువు అయిపోయిన తర్వాత కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్ ఆఫీసులో టైపిస్ట్గా కరెక్ట్గా పనిచేసాను 7 సంవత్సరాలు. అక్కడి నుంచి నాన్నగారు రిటైర్ అయిపోయిన తర్వాత మంగళగిరి వచ్చాము. అక్కడ బెడ్రూమ్లో ఉన్న సమయంలో మొట్టమొదటి నుంచి ఆర్సీఎం సంఘానికి చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళని. అది చాలా దూర ప్రాంతంగా ఉండేది చర్చి. మేము ఉండే ఇంటికను చర్చికి సుమారు 2-3 కిలోమీటర్లు అక్కడ ఉంటా ఉండేది. అయినప్పటికీ అంత దూరం నడిచి వెళ్ళి ఆ ప్రార్థనకి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళని. ప్రతిరోజు కూడా సాయంకాలము స్నానం చేసిన తర్వాత అమ్మ నేను ఇద్దరమే ఆ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుంటా ఉండేవాళ్ళని. మా నాన్నగారేమో ఉద్యోగరీత్యా వెళ్తా ఉండేవాడు ఉద్యోగానికి. అమ్మకి కొంచెం వయోభారము ఉండటం వలన, ఆమె నడవలేకపోవటం వలన మేమున్న ఇంటికి దగ్గరలోనే ఇక్కడ భక్త సింగ్ గారి సహవాసంతో ఇక్కడ మందిరం ఉండేది దగ్గరలో. ఆ మందిరం పేరు హెబ్రోన్. అప్పట్లో సభాపతి డేవిడ్ అన్నని అక్కడ సేవకుడు ఉండేవాడు. అలాగా ఈ సంఘానికి పరిచయం అయ్యి ఈ సంఘానికి వెళ్తూ ఉండేవాళ్ళని. తర్వాత నాన్నగారు రిటైర్ అయిన తర్వాత మంగళగిరి వచ్చిన తర్వాత మంగళగిరిలో పద్మాస్ మందిరానికి వెళ్తూ ఉండేవాళ్ళని. నాన్నగారు మంగళగిరిలో చనిపోయాడు. ఇక్కడ గృహం ఏర్పరచుకొని ఇక్కడికి వచ్చి స్థిరపడిన తర్వాత కూడా మంగళగిరి వెళ్తూ ఉండేవాడు పద్మాస్ మందిరానికి. ఆ సమయంలో మాకు మ్యారేజ్ 20 సంవత్సరాల తర్వాత బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టిన 5వ సంవత్సరంలోనే మరి నా భార్య 2010వ సంవత్సరంలో దేవుని మహిమలో పిలుచుకొనబడింది. మరి ఇక్కడ అన్న విగ్రహాల్లో సేవ మొదలుపెట్టిన కాడి నుంచి ఆమె కానీ కుమారుడును కానీ మరి చిన్నమ్మ కానీ వీళ్ళు అంతా అందరికి తోడుగా ఉంది. మరి ఊళ్ళో మందిరం ఏర్పరిచినప్పుడు కానీ అక్కడ ప్రార్థనలో కానీ ఉంటూ వస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఈ సమయంలో నేను కొంచెం ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లో పాపంలో పడిపోయి దేవుడు అంటే భయము, దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే గుర్తెరిగాను కానీ ఆయన అట్లా పక్కకు తోసిపెట్టేసి ఈ లోకరీత్యా నా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండే సమయంలో దేవుడు
నాకు చిన్న ముళ్ళు కూర్చాడు. ఇది నేను మారు మనసు పొందాలని. ఆ ముళ్ళు పేరు కరోనా వ్యాధి. నేను తెనాలిలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాను. నేను ఇక్కడికి మనకి యేసుబాబు సహోదరుడు వస్తాం, అక్కడ యేసుబాబు నలుగురు కలిసి వేసుకొని తెలియక పొలం పనికి వెళ్ళి పొలంలో పనిచేస్తూ ఎండలో ఉండేందుకు 3వ రోజు రియాక్షన్ ఇచ్చి చాలా బలహీనత పడిపోయి నీరసం అయిపోయి ఉండే సమయంలో ఆ సమయంలోనే మా వాడు కూడా కోవిడ్ వచ్చింది. బంధువులకి అందరూ కూడా క్వారంటైన్కి వెళ్ళిపోయారు. అప్పుడు మా బామ్మర్ది ఫోన్ చేసి, అతని పేరు రాజు, ఈ విధంగా ఉంది, నాకు రమ్మంటే వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్కి చూపిస్తే డాక్టర్ అన్నాడు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలన్నాడు. లేదండి మరి నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను, మరి ఈ సమయంలో టెస్ట్ చేస్తే అందరూ పాజిటివ్ వస్తుందని అంటున్నారు. అంటే ఆయన అన్నాడు పాజిటివ్ ఉంటే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ ఉంటే నెగిటివ్ వస్తుంది, అదేమిటని చేయించుకోవాలన్నాడు. సరే చేయించుకున్నాం. చేయించుకుంటే పాజిటివ్ అని వచ్చింది. ఆ సమయంలో మా చేతిలో డబ్బులు కూడా ఎక్కువ లేవు. ఎందుకంటే పొలం మీద 1,50,000 దాకా పెట్టుబడి పెట్టుకున్నాను. ఇంకొక 20 రోజులైతే పంటలు చేతికి వస్తాయి, డబ్బు వస్తుంది. కానీ ఆ సమయంలో చివరి దశలో డబ్బు కూడా ఎక్కువ లేదు నా దగ్గర. ప్రస్తుతానికి నీకు పెద్దగా ప్రమాదం లేదు, ఈ వ్యాధి ముదిరితే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి, పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అన్నాడు. సరే బయట గురించి ఆలోచించుకొని మరి నా దగ్గర ఇప్పుడైతే డబ్బులు లేవు, గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు టెస్ట్ చేసి పాజిటివ్ అని అంటే క్వారంటైన్లో పెడతారు, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకున్నాను. కానీ ఈ లోపల మా తమ్ముడు అల్లుడు తెనాలి నుంచి ఫోన్ చేసి, అతనికి తెలిసి ఫోన్ చేసి ఇలా ఉండున్నట్టు ఎలా అంటే ఇలా ఉందంటే మరి నువ్వు అలా కాదు, ముందు నువ్వు సిటీ స్కాన్ చేయించుకో, దాని పర్సంటేజ్ ఎంత వస్తుందో అవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు ఏమి నిర్ణయం అనేది తీసుకోవచ్చు అని అన్నాడు. సరే ఆ గుంటూరు వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకొని చూస్తే కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. పర్సంటేజ్ కూడా కొంచెం 25 అంత చూపించింది. అప్పుడు మా తమ్ముడు భాస్కర్ ఉన్నాడు. అతను ఏం చేశాడంటే తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసి ఈ విధంగా ఉందంటే ఆయన మెసేజ్ పెట్టమంటే ఆ రిపోర్ట్ మెసేజ్ పెడితే చూసి అలా హాస్పిటల్లో బెడ్ ఖాళీ ఉంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోయింది అన్నాడు. అప్పుడు బెడ్ దొరకడం చాలా కష్టంగా ఉంది ఆ సమయంలో. ఏప్రిల్ నెల చివరిలో చేతిలో డబ్బులు లేవు. ఎలాగానంటే నేను డాక్టర్ గారితో మాట్లాడతాను, ముందు నేను వెళ్ళిపోయి జాయిన్ అయిపోయాను అన్నాడు. సరే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడి ఆయన నర్సుని తెలిసి ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమన్నాడు. నేను చెప్తామా వద్దని సంకోచిస్తూ డాక్టర్ గారితో సార్ మరి డబ్బులు తీసుకురాలేదండి అన్నాడు. డబ్బులు తీసుకురావని ఎలా వచ్చేవని అన్నాడు. ఈ విధంగా జరిగిందంటే అనుకోకుండా వచ్చేవని జరిగిందంటే సరే మళ్ళా వాళ్ళు మాట్లాడుకుంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. తర్వాత తెలిసిన వాళ్ళ దగ్గర చాలామందికి ఫోన్లు చేసి ఆ బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఫోన్ చేస్తే డబ్బులు సమకూర్చారు. 5 రోజులు అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చాను. డిశ్చార్జ్ అయ్యి వచ్చే రోజే నాకు ఈ పక్కంతా నొప్పిగా ఉంటుంది, పార్స్ నొప్పిలాగా ఈ పక్కంతా నొప్పిగా ఉంటుంది. డాక్టర్ని అడిగాను, సార్ డిశ్చార్జ్ చేస్తున్నారు, ఈ పక్కన నొప్పిగా ఉందంటే ముందు పడుతున్నాను కదా తగ్గిపోతుంది అన్నాడు. డిశ్చార్జ్ అయ్యించిన తెల్లారి విపరీతంగా నొప్పి వచ్చింది. అప్పుడు మళ్ళా హాస్పిటల్కి వెళ్దామని తెల్లారి ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చూసి 3 రోజులకి ఇంజక్షన్స్ ఇచ్చాడు. అయినా తగ్గలా నొప్పి ఇంకా ఎక్కువ విపరీతంగా ఉంది. సరే అప్పుడు మళ్ళీ మా రాజుని పిలిచి విజయవాడ వెళ్ళి అక్కడ తెలిసిన డాక్టర్ అంటే ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ఆయన 15 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చాడు. రోజుకు 4 ఇంజక్షన్స్ చొప్పున ఈ 15 రోజులు 60 ఇంజక్షన్లు చేశారు. ఒక్కొక్కటి 6,000, 4,000, 2,500, 5,000 అంత ఖరీదు అవుతాయి. సరే కొంచెం కంట్రోల్ అయింది. 15 రోజుల తర్వాత ఇంజక్షన్స్ ఆపి టాబ్లెట్స్ రాసిచ్చాడు. టాబ్లెట్స్ వాడటం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ మొత్తం ఎలా ఉందో అలాగే మళ్ళీ నొప్పి వస్తుంది. మళ్ళా ఇంకా ఆయన అన్నాడు ఎంఆర్ఐ స్కాన్ చేయండి అన్నాడు. సరే ఎంఆర్ఐ స్కాన్ చేస్తే దాంట్లో బ్లాక్ ఫంగస్ అనే రిపోర్ట్ వచ్చింది. బ్లాక్ ఫంగస్ అంటే మరి దానికి ఇంజక్షన్స్ వాడాలంటే బయట ఎక్కడా దొరకట్లేదు, గవర్నమెంట్ దగ్గరే దొరుకుతున్నాయి. వాళ్ళ బయట దొరికినా అవి చాలా ఖరీదు కదా
ఖరీదుగా ఉంటున్నాయి, బ్లాక్లో అమ్ముతున్నారు. ఒక్కొక్క ఇంజక్షన్ 30,000 నుంచి 50,000 వరకు ఉంది. మరి నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే అది కలెక్టర్ ఆధీనంలో ఉండి మీకు ఇంజక్షన్స్ ఇస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పాడు డాక్టర్. ఆ సమయంలో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి జాయిన్ అయినప్పుడు 2 రోజుల తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక 9 గంటల సమయంలో నైట్ డాక్టర్ అమ్మ పిలిచింది. వెళ్ళాను. అయితే నువ్వు వచ్చేయండి అంది. నా పేరు రవికుమార్ అండి. కరెక్టే, నువ్వు పేషెంట్వి, నీ పక్కన అటెండర్ రెడీ, అటెండర్ లేకుండా ఎలా ఉన్నారు మీరు అని చెప్పేసి సీరియస్ అయింది. వస్తాడండి రేపు పొద్దున అని చెప్పాను. సరే, రేపు పొద్దున నీకు ముక్కులో ఒక ముక్క తీసి నీకు టెస్ట్కి పంపిస్తాము, సిద్ధపడండి అని అన్నారు. సరేనండి, ఇంటికి ఫోన్ చేసి చెప్తే వాడి పొద్దున్నే వస్తామన్నారు. అయిపోయింది. మళ్ళా అదే రోజు రాత్రి 11 గంటలకు నర్సు ఫోన్ చేసి పిలిపించింది. అయితే ఒక ట్యాబ్లెట్ రాసించి, ఈ ట్యాబ్లెట్ తెప్పించుకొని వేసుకోండి, నైట్ అంతా బాగా నిద్ర పట్టుద్ది, అలాగే మీరు ఆపరేషన్ చేసి వరకు కూడా పచ్చి మంచి వాడు ముట్టుకోకూడదని. సరే, నేను ఆ ట్యాబ్లెట్ తెప్పించుకోవాలంటే మనిషి లేడు. ఆ సమయంలో పక్కన ఇంకొక పేషెంట్ కూడా ఇలాగా వస్తే వాళ్ళ పేషెంట్ తరపున మనుషుల కంటే అతను చేత తెప్పించుకొని వేసుకున్నాం. అప్పటి నుంచి నాకు ఆ రోజు మామూలుగా మా రాజు ఉదయం వస్తున్నాడు 8 గంటలకి, సాయంత్రం 6 దాకా వెళ్ళిపోతున్నాడు. నైట్ నా దగ్గర ఎవరు ఉంటుందా? ఆ రోజు నుంచి నాకు కొంచెం భయం వేస్తుంది. నైట్ కూడా నా దగ్గర ఎవరు ఉండలేదు. అలాగా అందరు పేషెంట్ల దగ్గర అందరూ ఉంటున్నారు, నా దగ్గర ఎవరు ఉండలేదు అని భయం వేసి నేను అందరికీ ఫోన్లు చేశాను. మా బంధువులకు కానీ మిత్రులకు కానీ చాలామంది ఫోన్ చేసి మీరు ఈ విధంగా సహాయం చేయండి, నైట్ పూట వచ్చి ఉండి చదాకి పొద్దున్న వెళ్ళిపోండి. అండ్ వాళ్ళకి రావాలనే ఉంది, నన్ను చూసుకోవాలనే ఉంది, కానీ భయంతో అక్కడికి వెళ్తే మనకు కూడా అటాక్ అవుద్దాము అనే ఒక భయంతో ఎవరూ రాలేదు, సాహసించలేదు. తర్వాత మా తమ్ముడు శ్రీనివాసరావు అని అబ్బాయి వచ్చి 2 రోజులు ఉండిపోయాడు. తర్వాత మళ్ళా యథాస్థితి అవుతుంది. ఆ సమయంలో అనుకోకుండా మణిబాబున్న ఫోన్ చేశాడు నాకు, ఎలా ఉన్నా ఏంటని నా ఆరోగ్య సమాచారం కనిపడానికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు ఈ విధంగా ఉందన్న పరిస్థితి, ఈ విధంగా ఉందని నేను చాలా బాధతో చెప్పినప్పుడు, అన్న నేను వస్తాను, నువ్వు దిగులు పడబాకన్నా, నేను ఉంటాను నీ దగ్గర అన్నాడు. ముందు రోజే ప్రార్థన చేసుకున్నాను. మరి ఎంతమంది ఉండి కూడా మీరు ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాను. నా పరిస్థితి ఏంటని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి మణిబాబాను పంపించాడు. మణిబాబాను నా 3 రోజులు నా దగ్గరే ఉండి ప్రార్థన చేసి వాక్యం నైట్ అంతా ఉండి కదా పొద్దున అంత బాధలో కూడా నాకు ఒక సంతోషం వేసింది. ఎలాగంటే ఇలాగే పెద్ద హాలు, ఇటుపక్క బెడ్స్, ఇటుపక్క బెడ్స్ ఉండేవి, దగ్గర ఒక 15 బెడ్స్ ఏమి ఉండేవి. ఆ బెడ్స్ మీద అక్కడ ఉన్నవాళ్ళంతా అన్నాన్ని పిలిచి ప్రార్థన చేయించుకునేవాళ్ళు. నాకు చాలా సంతోషం వేసింది. ఆ సమయంలో భగవంతుడు దేవుడు నాకు మరి ఆలోచన ఎందుకు కలగజేసాడో ఏమో తెలియదు, కానీ అయా నేను సజీవంగా ఉంటే సజీవ సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి నేను సంఘం ఎదుట మందిరంలో సజీవ సాక్ష్యం చెప్తాను, నేను మహిమపరుస్తాను, గణపరుస్తాను అని ఒక ఒడంబడిక చేసుకున్నాను. ఎలాగంటే మరి ఆ రోజు నేను మరణించుంటే నా గురించి సంఘం వాళ్ళు కానీ ఇంకా ఇతరులు కానీ నా గురించి చెప్పేవాళ్ళు, ఫలాని రవికుమార్ ఇలాగని. కానీ నేను చెప్పలేకపోయేవాళ్ళు. కానీ దేవుడు నన్ను సజీవంగా ఉంచాడు కాబట్టి, సజీవ సాక్ష్యం చెప్తాను అనుకున్నాను కాబట్టి, దేవుడు నన్ను సజీవంగా ఉంచి ఈ రోజున మరి రక్షణ పొందడానికి బాప్తిసం తీసుకొని మరి నా పాపాలన్నీ విడిచిపెట్టి నేను మరి ఆయన సన్నిధిలో ఆయనతోటి ప్రయాణం చేయడానికి నాకు ఈ అవకాశం కల్పించాడు దేవుడు. తర్వాత నేను డిశ్చార్జ్ అవ్వబోయే ముందు ఈ ముక్కులోంచి తీసిన ముక్క గురించి అంత నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది, బాగానే ఉందన్నారు. సర్జరీ చేసే రోజు నాకు ఇంజక్షన్ సూది పెడతానికి దగ్గర 30 గంటల సేపు ఆయన ఇబ్బంది పడ్డాడు. నరాలు దొరకలేదు. కాలు పెట్టాలని చేశాడు, కాళ్ళు నరాలు దొరకలేదు. ఆయన అంత డాక్టర్ కోర్స్ చదివి కూడా ఆ నరం దొరకలేదు. ఆయన 30 గంటల సేపు ప్రయత్నించాడు. ఆయన విసుగు కొట్టి వెళ్ళిపోయి సీట్లో కూర్చొని
ఒక ఇదిగా ఉన్న సమయంలో, ఆ హాస్పిటల్లో ఉన్న సమయంలో కూడా నర్సులు నాకు నరానికి ఇంజక్షన్ పెట్టకపోతే నరాలు దొరికాయి కాదు, నరాలను పెట్టించుకొని వెళ్తే సర్జరీ చేశాడు. 20 నిమిషాలు పట్టింది సర్జరీ. ఈ పక్క నుంచి 7 పళ్ళు తీసేశాడు, పై దవడ ఎముక తీసేశాడు. లోపల ఉన్న ఫంగస్, బ్లాక్ ఫంగస్ ఉన్న ప్రాంతాన్నంతా సిజరింగ్ చేసి మొత్తం కట్ చేసేసి తీసేసి ఆపరేషన్ దిగ్విజయంగానే జరిగింది, సక్సెస్ అయ్యింది. మందులై రాసి ఇంటికి పంపించాడు. ఈ ఆపరేషన్ చేసి కూడా దగ్గర 5 నెలలు అవుతుంది. వాళ్ళు ఏమన్నారంటే ఒక పన్ను తీస్తేనే 1.5 పడుతుంది ఆ పన్ను గాయం ఓడిపోవడానికి. నీకు 7 పళ్ళు తీసాము, పైన దవడెముక తీసాము, సంవత్సరం రోజులు పట్టుద్ది, మీకు పూర్తి ఆరోగ్యం వచ్చేటప్పటికి. బాధపడబాక, భయపడబాక, ధైర్యంగా ఉంటూ ప్రార్థన చేసుకో. వాళ్ళు ప్రార్థన పక్కనే డాక్టర్స్ కూడా అని నాకు ధైర్యం చెప్పి పంపించారు. సరే, నేను ఆ రోజున హాస్పిటల్లో దేవుని ఎదుట, దేవుని సన్నిధానంలో నేను చేసిన వాగ్దానాన్ని బట్టి నేను బాప్తిసం తీసుకోవాలి, మరి పరిచర్యలో పాల్గొనాలి, మందిరంలో సంఘం ఎదుట సజీవ సాక్ష్యం చెప్పుకోవాలని నేను అనుకున్న ప్రకారం మరి ఆ రోజు నుంచి అన్నకు చెప్తే అన్న కూడా ఆ రోజు నుంచి ప్రార్థనగా కడతా వచ్చాడు. మరి ఈ రోజు వరకు కూడా దేవుడు కాపాడుతూ వచ్చాడు. మరి ఈ రోజున ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రభు ఆయన మరి ఆయన యొక్క దీంట్లో మనల్ని అందరినీ నడిపించాడు ఇప్పటి వరకు కూడా. మరి బాప్తిసం తీసుకోవాలి అని నేను నిర్ణయించుకున్న సమయంలో ఇప్పటి వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో శోధనలు వచ్చినాయి. సాతాను గలిబిలి చేశాడు నన్ను. అంతలాగే మన ఇటీవల మన 10వ తారీఖునే మా చిన్నమ్మ బామ 8 సంవత్సరాలు అవుతుంది ఆమె పక్షవాత రోగం వచ్చి. 8 సంవత్సరాల నుంచి మంచంలో ఉంటుంది. ఆమెకి వాళ్ళ కూతురు వాళ్ళు పరిచర్య చేస్తున్నారు 8 సంవత్సరాల నుంచి. మొన్న ఉన్నటువంటి కోమాలోకి వెళ్ళిపోయి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. మొన్న 10వ తారీఖు, అలాగా 13వ తారీఖు బాప్తిసం. అలాగా మరి ఆమె ఒకవేళ మరణిస్తే మరి దీనికి ఆటంకం కలుగుద్దేమో ఎలాగని చెప్పేసి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే మన 10వ తారీఖే ఆమెను దేవుడు మహిమలో తీసుకొని పడ్డాడు. అది కూడా మనకు ఆటంకం లేకుండా మరి ఈ కార్యక్రమానికి జరిగిపోయింది. కాబట్టి సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని, ఆ సమయంలో నా బాగలేని సమయంలో సంఘంలో వాళ్ళు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, ఇతరులు కానీ చాలామంది నా కోసం ప్రార్థన చేశారు. వాళ్ళందరికీ దేవుని పేరిట హృదయపూర్వకంగా దేవుడిలో నేను రక్షణ పొందాను ఈ రోజున. మరి ఈ రక్షణ మరి దేవుడు రానైనంత వరకు ఆయనలో నేను నమ్మకంగా ఉండటకు, ఆయన శక్తి బలం నాకు దయచేయాలని, ఆయన కృప నాకు దయచేయాలని మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. మా బాబు 2nd ఇయర్ డిప్లొమా చదువుతున్నాడు, అవలస్తుడు. ఆ బాబు కోసం కూడా ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలు.